ప్రభుత్వం అందిస్తోన్న బోనస్ కాజేసేందుకు కేటుగాళ్లు అక్రమ ధాన్యం రవాణాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఆంధ్ర నుంచి తెలంగాణకు ధాన్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న అక్రమార్కులకు పోలీసులు చెక్ పెట్టారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద ఆంధ్ర ధాన్యం లారీలను పట్టుకున్నారు. 7 లారీల్లో తరలిస్తున్న 2200 ధాన్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పక్క రాష్ట్రం నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్న పలు దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని డీఎస్పీ సూచించారు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదని తెలిపారాయన. ధాన్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ రాజశేఖర్ రాజ్. ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం అటు నాగార్జున సాగర్ దగ్గర, తర్వాత ఈ మిర్యాలగూడ నల్గొండ జిల్లాకి బార్డర్గా ఉన్న వాడపల్లి దగ్గర కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ది చెక్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. దీంట్లో రెవెన్యూ, పోలీస్ అండ్ మార్కెటింగ్ శాఖ మూడుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఈ చెక్ పోస్టులోకి వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే ప్యాడీ తీసుకొని వేరే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ కర్నూలు, ఒంగోలు, నెల్లూరు అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి ప్యాడీని మేము ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయడం జరిగింది. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి. సో 20 డేస్ నుంచి మేము రిటర్న్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మొదట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాచేపల్లి నుంచి, మట్టంపల్లి నుంచి మళ్ళీ టెండర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ అర్ధరాత్రి ఆడ్ అవర్స్లో ఇల్లీగల్గా కొన్ని వెహికల్స్